జగన్మోహన్ రెడ్డి గారిని నేను చూసిందంటే పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి ఆయన లక్ష్యం అండి. దయచేసి పత్రికలు కూడా గమనించాలా. అతని మనస్తత్వం, అతని మానసిక స్థితి అది. పైకి చెప్పే వేరు, అతను ఆచరించే వేరు. పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండాలి. ధనవంతుడిగా పెరుగుతూ ఉంటాడు, ధనవంతుడిగా అత్యంత ధనవంతుడిగా అట్లా పెరుగు. పేదవాడు మాత్రం పేదవాడిగా ఉండాలి, క్షీణించిపోవాలి, అత్యంత పేదవాడిగా అణిగిపోవాలి. అది ఆయన ఉద్దేశం. లేకపోతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు లాంటి ఆలోచన పరుడు, ఒక విజనరీ, రాష్ట్రంలోని మీ టైంలో ఇచ్చిన మెడికల్ కాలేజెస్ అన్ని పీపీపీ పద్ధతిన డెవలప్ చేద్దామని ఆయన ఆలోచన చేస్తే మీరు అడ్డుపడటం ఎలా ఉంది? న్యాయమా? ధర్మమా? మీకు తగునా? పేదవాడికి ఎంతో ఉపయోగం ఉన్నది దాని ద్వారా. దాన్ని దాచి పేదల కన్యామని దొంపదగా పేదవాడిని ఇంకా పేదవాడిని చేయలేనిది కదా నీ లక్ష్యం. పేదవాడికి ఉపయోగపడే పద్ధతి ఈ పీపీపీ పద్ధతి అని చెబుతారు. ఎందుకు? 1 by 1 చెబుతాను. నేను కేకలేయాలనో, మిమ్మల్ని మందలించాలనో, మీరు తప్పుడు వాళ్ళని చెప్పాలనో, మీకు పేదవాళ్ళంటే ఇష్టం లేదనో, ధనవంతుల పట్ల ఆసక్తి ఉందనో చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. రాష్ట్ర ప్రజలు గమనించాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏమిటి, ఆయన పరిస్థితి ఏంటో చెప్పాలన్నది నా ఉద్దేశం.